చూసేందుకు ఇప్పటికే ట్యాంక్ బండ్ మీదకి పొద్దున్నుంచి కూడా వేలాది మంది వచ్చారు. ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రస్తుతం కిక్కిరిసిన జనంతో కనిపిస్తుంది. ఎన్టీఆర్ మార్గ్ ఎక్కడి నుంచి చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా గణేష్ నిమజ్జనానికి మన జిహెచ్ఎంసీ పరిధి నుంచే కాకుండా వివిధ పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున క్యూ కడతారు. సో సెక్యూరిటీ పరంగా కూడా ఇక్కడ ఇప్పటికే అలర్ట్ కూడా ఇస్తున్నారు. చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ అలర్ట్ ఉండాలి. ఎంతసేపు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని వీడియో తీయాలి అన్నట్లుగా కాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మఫ్టీలో షీ టీమ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని కూడా వార్నింగ్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం క్రేన్ నెంబర్ 5కి మహాగణపతి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో చివరి పూజలు ఒక 20 నిమిషాలు అంటే 30 నిమిషాల పాటు చివరి పూజలు అనేవి జరుగుతాయి. ఆ చివరి పూజల తర్వాత ఆ చివరి పూజలు జరుగుతున్న టైంలోనే వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. పూర్తిగా ఆ బాహుబలి క్రేన్కి ఫిట్ చేసిన తర్వాత మహాగణపతి నిమజ్జనం అనేది జరుగుతుంది. ఈసారి 50 టన్నుల బరువుతో సుమారు 2 నెలల పాటు 50 మంది కళాకారులు ఈ మహాగణపతిని తయారు చేయడం అనేది జరిగింది. సో 1954 నుంచి ఒక్క అడుగుతో ప్రారంభమైన మహాగణపతి ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఈసారి 69 అడుగుల ఎత్తుకు చేరుకోవడం జరిగింది. సో ఈరోజు నిమజ్జనం కాబట్టి నిన్ననే పూర్తిగా పూడికి తీత అనేది కూడా చేశారు. సో మహాగణపతి నిమజ్జనాన్ని చేసేందుకు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయి. సో నిన్న శానిటేషన్ సిబ్బంది పూర్తిగా 25 అడుగుల లోతుకి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో క్రేన్ నెంబర్ 4 దగ్గర మొత్తం 25 అడుగుల లోతుకి మొత్తం మట్టి అంతా కూడా తీసి అక్కడ ఎంటీగా ఉంచిన సిచ్యువేషన్. దాంతోపాటు 2 జెండాలు పక్కనే పెట్టారు. సో ఆ పరిధిలోనే చేసేలాగా మొత్తం ఏర్పాట్లంటివి కూడా చేశారు. సో మరి కాసేపట్లో జరగబోతున్న నిమజ్జనాన్ని వేలాది మందులు భక్తులు చూసేందుకు తరలివచ్చారు. అలాగే ఇప్పటికే మొత్తం 30 లక్షల మంది వరకు కూడా మహాగణపతికి పూజలు అందివ్వడం జరిగింది. అందరూ కూడా దీవెనలు తీసుకున్నారు. సో ఇప్పటి వరకు చూస్తే గనక ఈరోజు మరొక 10-15 లక్షల మంది వరకు కూడా ఈరోజు దర్శనం చేసుకున్నారు. మొత్తం ఖైరతాబాద్ గణేష్ని అక్కడ శోభాయాత్ర నుంచి కూడా వేలాది మంది లక్షలాది మంది కూడా తరలి వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మహా శోభాయాత్ర జరుగుతున్నా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని డిపార్ట్మెంట్లు ఇటు హెల్త్ కావచ్చు, పవర్ అలాగే జిహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయంగా వర్క్ చేసి గణేష్ నిమజ్జనాన్ని చాలా అట్టహాసంగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే చివరి పూజలకి ఇక్కడ అంతా కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ముందుగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి అటు ఇటుగా పెట్టిన మిగతా దేవుళ్ళని కూడా ముందు నిమజ్జనం చేసిన తర్వాత ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఒక అరగంట పాటు అంటే క్రేన్తో ఫిట్ చేసిన తర్వాత కూడా ఆ ఎత్తిని ఈ విగ్రహాన్ని ఎత్తి తర్వాత అమ్మ ఒడికి గంగ ఒడికి చేర్చడానికి ఒక 20 నిమిషాల పాటు తతంగా ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం సౌజన్య అనుకున్నట్లుగానే 12 లోపు ఇక్కడికి వినాయకుడు ఖైరతాబాద్ గణేష్ వస్తాడు అనే అంచనాలు ఎలా అయితే ఉన్నాయో దాని ప్రకారమే ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మరొక 1-2 గంటల్లో ఖచ్చితంగా నిమజ్జనం అయితే మాత్రం అట్టహాసంగా జరగబోతుంది. సో నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులైతే మాత్రం కూడా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే అంటే వినాయకుడు ఇక్కడికి రాకముందే ఇక్కడ ప్లేస్ ఉండదని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా వాళ్ళు బారిగేట్లు అంటే విగ్రహం దగ్గరికి ఎవరిని అలౌ చేయకపోవడంతో బారిగేట్ల దగ్గరే వాళ్ళని ఆపడం జరిగింది. సో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి ఈ దర్శనం అనేది చేసుకుంటున్నారు. అలాగే ఈ 9 రోజులు ఎవరైతే దర్శనం చేసుకోలేదో వాళ్ళంతా కూడా లాస్ట్ మినిట్లో అంటే చివరిసారైనా ఈ గణనాథుడిని చూడాలి అని చెప్పి ఖచ్చితంగా నగర వ్యాప్తంగా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఒక 50% వచ్చి ఎప్పుడు కూడా దర్శనం చేసుకుంటారు. వాళ్ళతో పాటు ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళంతా కూడా ఈరోజు దర్శనానికి రావడం జరుగుతుంది. సో అందుకనే ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా ఫుల్ రష్గా ఉంది. అలాగే బాహుబలి క్రేన్ కూడా సిద్ధంగా ఉంది. జస్ట్ ఏంటంటే ఈ పూజ అంటే చివరి పూజ జరుగుతున్న టైంలో ఫిట్టింగ్ తీసి మొత్తం బాహుబలి క్రేన్కి ఈ అటాచ్మెంట్ చేసిన తర్వాత అమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ అయితే షురు కానుంది సౌజన్య.